మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. స్వామివారి దయ మరి వారి కూడా మరి విభాగ నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని భగవంతుని ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి, అది మంచి పంటలు పడ్డాయి, అందరూ కూడా ఆయురారోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి పద్మనాభ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మా ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రాయపూల్ మండల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఇప్పటి ప్రభుత్వం సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టి మరి సమస్యలు తెర మీదకి వచ్చినప్పుడల్లా మరి ఒక తెర వెనుక ఒక డ్రామా ఆడి ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించే పరిస్థితిలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరి ఏ గ్రామం పోయినా మరి ఈరోజు రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. మరి మేము రోడ్ల కోసము ఎన్నో దరఖాస్తులు పెట్టుకుంటే మరి రోడ్లు శాంక్షన్ చేయకుండా ఆపేసి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో మా విభాగ నియోజకవర్గం అన్నీ కూడా రోడ్లు శాంక్షన్ చేయించుకున్నారు. కొన్ని పనులు కూడా స్టార్ట్ అయినాయి. కాని ప్రాంతాలలో కూడా ఈ రోజు వరకు కూడా వారికి పేమెంట్ ఇయ్యక కాంట్రాక్టర్లు మరి టెండర్ వేసే పరిస్థితిలో కూడా లేదు. మరి ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉండగా మరి ఈరోజు సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తెలంగాణ తల్లిని విస్మరించి మరి తెలంగాణ తెచ్చుకున్నది మరి అలా ముఖ్యమంత్రి పదవిలో ఆ సీట్లో కూర్చుంటే అది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష తప్ప మరి ఆయన సొంత ఏదో కాంగ్రెస్ పార్టీయో లేకపోతే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ పెట్టిన భిక్ష కాదు. ఈరోజు 14 సంవత్సరాలు కొట్లాడి కేసీఆర్ గారు ఉద్యమాలు చేసి మరి తెలంగాణ తెస్తేనే ఇవాళ నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినావు. తెలంగాణకు ముఖ్యమంత్రి అయింది దేనికి? మనం కొట్లాడిందే మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి, నీళ్లు తెచ్చుకోవాలి, నిధులు తెచ్చుకోవాలి, మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి 14 ఏళ్ళు కొట్లాడినాం. మరి ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి హైడ్రా పేరు మీద కాలయాపన, ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి మరి ఈరోజు తెలంగాణ ప్రజలను మరి వారికి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు మరి ఇప్పటి ప్రభుత్వం చేస్తున్నది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు మా రాయపూల్ మండలంలో మరి ఎన్నో రోజుల నుంచి మరి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలో ఒక కొబ్బరికాయ కొట్టిన దాఖలాలు లేదు. ఒక నయా పైసా నిధులు లేవు. మా రైతులు వచ్చి డీడీలు కట్టుకున్నాం. మరి మాకు 4 కరెంటు పోల్లు కావాలి, ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి, మరి పొలాల కాడికి ఇబ్బంది అవుతున్నదని చెప్పి లబో దిబో అని చెప్పి డీడీలు కట్టుకున్నా కానీ ఒక 4 కరెంటు పోల్లు వైరిచ్చే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం లేదు. మరి గతంలో కొన్ని వేల ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి, కొన్ని వేల కరెంటు పోల్లు ఇచ్చి మరి రైతులకు మరి ఎక్కడ కూడా కరెంటు సమస్య లేకుండా మేము చూసుకున్నాం అప్పుడు. మరి ఈరోజు ఏ గ్రామంలో పోయినా చెత్త చెదారంతో మరి మురికి కూపాలుగా మారిపోయినాయి రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మరి వాటర్ ట్యాంకు కలుపుకోవాలంటే కూడా మరి బ్లీచింగ్ పౌడర్ కూడా ఇలా గ్రామ పంచాయతీల నిధులు లేవు. ఇలా చెత్త నూకడానికి కూడా పారిశుద్ధ కార్మికులకు కూడా ఎక్కడ కూడా మరి జీతాలు కూడా సరి అయిన సమయంలో జీతాలు కూడా ఇవ్వట్లేదు. మరి గడ్డి మందు కొడదామంటే కూడా డబ్బులు లేవు. మరి చాలామంది మరి రోగాల బారిన పడి విష జ్వరాలు వచ్చి ఆసుపత్రి పాలైతే మరి దోమల బాధ భరించలేక మరి దోమలకు మందు కొట్టాలంటే కూడా డీజిల్ పైసలు లేవని చెప్పి మరి గ్రామ సిబ్బంది చెప్పడం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితి గత 10 ఏళ్ళలో ఎప్పుడు కూడా రాలేదు. ఇది మా దౌర్భాగ్యమో లేకపోతే మా దురదృష్టమో మరి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, మరి తెలంగాణలో మరి మళ్ళీ ఒక నిజాం లాగా ఆయన పెత్తనం చేసి మళ్ళీ ఒక 20 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయింది. ఇవాళ ఈరోజు హైదరాబాద్ విమోచన దినం రోజు మరి రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తుండే ఇవాళ ఆయన ఒకటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలలో గడ్డి మొలుస్తుందట, జిల్లెడ్ చెట్లు మొలుస్తాయట. మరి ఈరోజు జిల్లెడ్ చెట్లు మొలిచేది, గడ్డి మొలిచే కార్యాలయం ఇవాళ గాంధీ భవన్. ఇవాళ జిల్లెడ్ చెట్లు పెట్టిందే విత్తనం పెడుతుర్రు మీ కాంగ్రెస్ నాయకులు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ మా పార్టీ పటిష్టంగా ఉన్నది.
ఇవాళ మా జిల్లెడ్ చెట్లు కాదు శ్రీగంధం చెట్లు పెట్టుకునే స్థాయికి ఉన్నాం. ఇవాళ మీ గాంధీ భవన్లోనే జిల్లెడ్ చెట్లు గడ్డి మొక్కలు మొలిచే పరిస్థితులు ఇవాళ మీ గాంధీ భవన్ ఉన్నది తప్ప మరి మీ మాటలతోటి తూటాలతోటి మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. మేము ఉద్యమాలు చేసి జైలుకు పోయి నానా కష్టాలు పడి ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ ఊకదంపుడు ఉపన్యాసాలకు నీ డైలాగులకు భయపడే పార్టీ కాదు ఇలా మా బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మేము పటిష్టంగా ఏ గ్రామంలో పోయినా మరి వందలాది వేలాది మంది కార్యకర్తలు ఇవాళ మా పార్టీకి ఉన్నారు. మరి మేము ఖచ్చితంగా సమయం కోసం మరి మేము వేస్తున్నాము. సమయం ఎప్పుడు వస్తుందని చెప్పి చూస్తున్నాం తప్ప మరి మీకు భయపడి కాదు. సరి అయిన సమయంలో సరి అయిన బుద్ధి చెప్పే విధంగా మా కార్యకర్తలు కూడా ఇవాళ ఉన్నారు. ఇవాళ మా ప్రాంతాలల్లో మరి మాకు అభివృద్ధి ముఖ్యం, మాకు రోడ్లు ముఖ్యం. మరి ఎన్నో సందర్భాలలో మేము అసెంబ్లీలో కూడా రోడ్ల గురించి మాట్లాడుతూ కూడా ఎవరు కూడా మరి ఈసమెత్తు మాట్లాడలేదు. ఖచ్చితంగా నిలదీస్తాం. మరి మా ప్రాంతంలో అభివృద్ధిని సాధించుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.